మన టీమ్ లా కొత్తగా సైంటిస్టులు అయితే ఇద్దరు జాయిన్ అయ్యారు. డింపి ఆట రోన్ అనుకో, వాళ్ళని లేపాలనుకో, ఇది ఉందా, ఇది మీదికన్నా అనుకో, డింపి ఆట మీదికి పోతాడు. ఈ బ్లాగ్ లో వచ్చేసి మీకు ఒక సర్ప్రైజ్ అయితే ఉంది. ఇసొంటి ప్రాంకులు 4-5 చేసిండు కొత్తగానే ఏమన్నా. మళ్ళా నాకు ఒక వన్ ఆఫ్ ది డ్రీమ్ వచ్చేసి అచీవ్ అయితే అయింది. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో ఇప్పుడే జిమ్ అయితే అయిపోయింది, ఇంటికి వెళ్దాం అనుకునేసరికి అన్నది మన కొత్త ఏటీఎం అయితే వచ్చిందనమాట. పాత ఏటీఎం ఎక్స్పైర్ అయిపోయింది, దానికి సంబంధించిన పిన్ అయితే జనరేట్ చేస్తుండు. మీరు చూడొచ్చు, ఎస్బీఐ ఏటీఎం మా జిమ్ పక్కకుంటే ఉంది. దీంట్లోనే పిన్ జనరేట్ చేసి అండ్ ఐటమ్స్ ఏం తీసుకునేవి లేవు, ఫటాఫట్ ఇంటికి అయితే వెళ్ళాలి. అండ్ రేపటికి ఏ వీడియో లేదు, వీడియో కూడా షూట్ చేయాలి. చేస్తున్నామే అలాగే టమాటా అంటే మీరేం అనుకుంటారే, మన మాకు స్నానం చేసి వచ్చి బ్రేక్ఫాస్ట్ అదే. ఈ షూ తీసుకున్నా కదా, ఇవి వచ్చేసి ఒక నెంబర్ టైట్ అయితే అయినాయి అనమాట. అంటే నాకు చెప్పిన ఆల్రెడీ 9 నెంబర్ వచ్చేసి టైట్ అవుతుంది, 10 నెంబర్ వచ్చేసి లూజ్ ఉంటుంది. సో ఈ 9 రిటర్న్ పెట్టిన, ఈ రోజు రిటర్న్ ఉంది. అండ్ 10 ఇస్తాడు, 9 తీసుకోవద్దు. ఇప్పుడైతే కిందికి పోతున్నా, బ్రేక్ఫాస్ట్ చేయాలి. మన టీమ్ లా కొత్తగా సైంటిస్టులు అయితే ఇద్దరు జాయిన్ అయ్యారు. అదేంటి అంటే, మన దగ్గర రోడ్ మైక్ ఉంది కదా, దీనట ఛార్జింగ్ పెట్టరాట. నువ్వు పెడతా అంటే వద్దన్నాడా? వీడు సైంటిస్ట్, వీని అసిస్టెంట్ అన్నట్టాడు. ఏంది అంటే దీనికి ఛార్జింగ్ పెట్టాలి, ఛార్జింగ్ అంటే కెమెరాతోనే ఎక్కుతుంది, పెట్టొద్దు అని వాడిని చెప్పిండట. వాడు పెట్టలేదు, ఇది వచ్చేసి ఛార్జింగే ఎక్కదు, దీనిలో ఏం లేదు, డెడ్ అయింది. బ్యాటరీ డిస్ అయితే మొత్తం పని చేయదు. యారా బటర్ఫ్లై వచ్చినావారా? నేను ఎందుకు రాలేరా? ఎవరికి చెప్పినవరా పన్ను అన్న వస్తలేనని? నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినవరా? నిన్న నేనైతే 9 సార్లు చేసిన. నేను ఎన్నిసార్లు చేసిన? రాత్రి 7:30 కూడా ఫోన్ చేస్తే రావట్లేవాడు. చెప్పురా, మళ్ళా కాల్ బ్యాక్ ఏమన్నా తెలియదారా చూసుకున్నాక? గాని చూపిస్తాడు. నేను ఏమడుగుతున్నా, నువ్వు నాకు మళ్ళీ కాల్ బ్యాక్ చేయవా? అన్న ఫోన్ చేసిండు ఎందుకో అని. వాడు నీకు తాగేది కట్టిండు, నీకు ఏమన్నా అయిందా? అసలు నువ్వు ఉన్నావా, పీకినావా, మాకు తెలియద్దారా? మరి నా జ్యోతిషం మంచిగా పనిచేసిందా లేదా నాకు అర్థం కాలేదు. జింగ అయినా రాకుంటే చాలా టెన్షన్ పడ్డాం. అక్కడ అడవిలో ఉన్నాం, ఏమైనా అయిందా ఏం కదా అని చెప్పేసి. వాడు ఫోన్ చేస్తే ఫోన్ లావటాడు, మళ్ళా కాల్ బ్యాక్ అయ్యాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చాడు. గాయస్ ఇప్పుడే బావి దగ్గరికి వచ్చి మన చెట్లకు పైప్ ఆపి ఇప్పుడు వేరే లొకేషన్కి అయితే పోతున్నాం. ఎక్స్పెరిమెంట్ దీనికి. ఏం ఎక్స్పెరిమెంట్ అంటే సోలార్ బెలూన్ చేస్తున్నాం ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు వచ్చేసింది లొకేషన్. ఆగో ఇది కత్తి, ఇది బాధ. రౌతులు వేయాలి, తీయాలి, బంపర్ తాకుతుంది. రన్ 1 hour later. ఇప్పుడే ఎక్స్పెరిమెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. డింపి అని మొత్తం చుడుతుర్రు. ఏ మెల్ల నేనే కాదు, వాళ్ళ అన్ననే చుట్టినా తెచ్చిచ్చిండు. జింగా ఏం పాట అది? దివ్య వాడే గుర్తుకొస్తాను నాకు. సేమ్ వాళ్ళు అక్కడ ఉండవు. అరే మీ తమ్ముడారా? ఏమో తమ్ముడా? మరి చెప్పలే, రీల్స్ ఘోరంగా ఇస్తుండు. సర్ప్రైజ్ ఇద్దామని ఎవరికి చెప్పాలి, మీరే చూసి. జింగా పాట పెట్టు. వీళ్ళందరినీ లోపల ఎక్కుర్రా అంటే ఎస్కాట్ లెక్క వీడుగులాడుతాడు, వెనక దాంట్లో వాడుగులాడుతాడు, ముంగడ దాంట్లో డింపిగాడు. ఎవరు లోపల కూర్చుంటలేరు. మనం మొన్న రీసెంట్ గా గోబర్ గ్యాస్ గా సంబంధించిన వీడియో అయితే చేసినాగా, దాన్ని డ్రమ్ము కడగకుండానే ఆ రోజు రాత్రి ఇన్న పెట్టి పోయినాం. ఇలా బాగా వేసుకొస్తుండు. మంచిగా ఉందా బాబా? పెండ ఇట్లా అట్లే ఉందా? ఎండిపోయింది మొత్తం. కడి పైన డస్ట్బిన్ లేకుండా అందుకే తీసుకోదాం అంటున్నా. ఏదేమైనా గైస్, జిమ్ పోతున్నాం కదా, భలే అనిపిస్తుంది. ఫిట్నెస్ వేరే అనిపిస్తుంది. ఎట్లా అంటే టైంకి అన్నీ అవుతున్నాయి, టైంకి ఆకలి అవుతుంది, టైంకి తింటున్నాం. నేను ఒక 2-3 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా 12 గంటల కంటే ముందు వండుకోలేదు. 2-3 అయింది, ఒక 10 సంవత్సరాల నుంచి 12 గంటల కంటే ముందు నేను ఎప్పుడు వండుకోలేదు. అటువంటిది 9కే వండుకుంటున్నా. వీడియో ఎడిటింగ్ అయిపోగానే కథం సోజావు. మనం లాంచరి పైప్ చుట్టుకొత్తురు. ఇప్పటిదాకా మనం వేసింది చెట్లు పెట్టిరా, మనం అంచరి తొక్కుకుంటూ వస్తున్నాం అంచరి. The next day.
హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. అండ్ ఈరోజు వచ్చేసి జిమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వచ్చినాక మళ్ళీ మా పక్క పండు ఒక విలేజ్ అవుతుంటా అనమాట, అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి ఎందుకు వెళ్తున్నాం అంటే ఎగ్స్ అయితే అయిపోయినాయి అనమాట, మన వర్కౌట్ లా డైట్ ది. అంతేకాకుండా కార్ల పెట్రోల్ అయిపోయింది. 2 పనులు, ఒకటి ఎగ్స్ తీసుకోవాలి, ఆ తర్వాత కార్ల పెట్రోల్ ఓపించుకొని, కార్ల కాదు క్యాన్ల పెట్రోల్ తీసుకొని ఇంటికి అయితే వద్దాము. సో ఇప్పుడైతే పక్క పండు విలేజ్ పోతున్నాం. కోళ్ళ ఫామ్ల దగ్గరికి అయితే వచ్చినాము. నార్మల్ గా విలేజ్ లో దుకాణాలు అమ్ముతారు కదా, అవే తీసుకునేటోళ్ళం. బట్ రీసెంట్ గా తీసుకుంటే ఏమైందంటే మన నరేందర్ కొనుక్కొచ్చిండట, అది వచ్చేసి మొత్తం ఖరాబ్ అయింది, వెళ్ళింది. సో అప్పటి నుంచి మొత్తమే బంద్. మన బ్లాగ్స్ లో మీరు పాత బ్లాగ్స్ చూసిరు కావచ్చు. మాక్సిమం ఇక్కడ నుంచి తీసుకోవద్దాం, ఒక ట్రై తీసుకోపోతే ఒక నెల వస్తుంది మాక్సిమం. ఇక గుడ్లు అయితే పెట్టినాయి ఫ్రెష్. కానీ వీటితో ప్రాబ్లం ఏంది అంటే వీటిని ఈ రోజే ఉడకబెడితే ఇవి ఉడకాయి, ఖరాబ్ అయిపోతాయి అన్నట్టు. 2-3 రోజులు కావాలి ఇవి, సో అప్పుడే ఉడుకుతాయి. ఇవన్నీ ఒకటే దాంట్లో లేవు. ఇక్కడ అన్ని దగ్గర ఒక క్యాబిన్ లో 5 ఉన్నాయి. ఆ క్యాబిన్ లోకి 5 గుడ్లు రాలేదనుకో, దాన్ని ఏం చేస్తారంటే 5 ఒక్కొక్క దాంట్లో వేస్తారు. ఏది గుడ్డు పెడతారో దాన్ని దోసో బీస్ కోసేస్తారా అన్నట్టు. ఆమ్లెట్లు తిన్నప్పుడు ఏం చేద్దామంటే ఇటువంటి ఫ్రెష్ గుడ్లు తీసుకోవాలి ఉంటుంది. అంటే ఆ రోజు పెట్టినా ఆ రోజు తీసుకపోదాము. బట్ ఇప్పుడు ఆమ్లెట్ తినడం లేదు కాబట్టి, ఉడకబెట్టాలి కాబట్టి కొద్దిగా 2 days ముందు పెట్టినాయి కావచ్చు, 3 days ముందు పెట్టినట్టు తీసుకోవద్దాం. ఇక ఒక్క బాక్స్ లో అన్నట్టు నిజంగా 5 వేసిరు కరెక్ట్. 5 ఎగ్స్ అయితే తీసుకున్నాం గైస్. బ్యాక్ సైడ్ లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఎగ్స్, బనానాస్, డ్రై ఫ్రూట్స్, ఇంకా చాలా ఐటమ్స్ అయితే తీసుకొచ్చినాము. ఇప్పుడు పెట్రోల్ బంక్ కి వెళ్తున్నాం. ఈ ఫోటోలు ఉన్నది ఎవరు అని అడిగితే మీలో చాలా మంది ఏమనుకున్నారంటే నేను అనుకున్నారు. సాయన్న అని కామెంట్ చేశారు. బట్ ఇక ఫేస్ ఒకసారి క్లారిటీగా చూడుర్రి, ఇది నేను కాదు, విజ్గాడు. దీనికి మంచిగా తానం చేయించింది మా బాపు, ఫ్రెష్ గా అయింది. ఆహాహాహా, పసరవాసన ఏమన్నా వస్తుందా? భలే వస్తుంది. మంచిగా ఉందంటే నువ్వేమో పసరవాసన అంటే. ఈ చిక్కుడుకాయ కూర 2 రోజులకు ఒకసారి వండుతుర్రు. ఆ బాయికాడ 2-3 చెట్లు పెట్టిర్రు, అవి వాడుతూనే ఉన్నాయి, వండుతూనే ఉన్నారు. అవి వీకే, అది తప్పనట్లేదు. విజ్గాడు వచ్చేసి డ్రోన్ నేర్చుకుంటా అని ఎప్పంచేలా అంటాడు. సో మీరు కూడా కొద్దిగా ఒక లుక్ వేయర్రి. డ్రోన్ ఎట్లా అంటే ఇక్కడ 2 జాస్టిక్లు ఉన్నాయి కదరా, ఇవి దీన్ని లేపుడు. దింపిగా డ్రోన్ అనుకో, డ్రోన్ లేపాలనుకో, ఇది ఉందా, ఇది మీదికన్నా అనుకో, దింపిగాడు మీదికి పోతుంది, డ్రోన్ మీదికి పోతుంది. ఇది కిందికన్నా అనుకో, కిందికి పోతుంది. దీంట్లోనే ఇంకోటి ఏముంటది అంటే లెఫ్ట్ సైడ్ అన్నాం అనుకో, దీనికి లెఫ్ట్ సైడ్ డ్రోన్ ఇట్లా తిరుగుతుంది. లెఫ్ట్ సైడ్ కొంచెం అంటే మెల్లగా తిరుగుతుంది, కొంచెం అంటే కొంచెం తిరుగుతుంది. ఒత్తి పట్టుకుంటే అన్నీ తిరుక్కుంటా ఉంటది. రైట్ సైడ్ అన్నాం అనుకో, రైట్ సైడ్ తిరుగుతుంది ఈ డ్రోన్. అది ఇది దీన్ని ముంగటి కన్నాం అనుకో, డ్రోన్ ముంగడికి పోతుంది. వెనక కన్నాం అనుకో, వెనక పోతుంది. లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్, ఇట్లా సైడ్కి అడుగు పోయాలి. లెఫ్ట్ సైడ్ అన్నాం అనుకో, లెఫ్ట్ సైడ్ పోతుంది. రైట్ సైడ్ అన్నాం అనుకో, తిరగద్దు, అట్నే ఉన్న కానీ. లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ పోతుంది, రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఆడొకటి మన ఎందుకు కెమెరా ఉన్నది, ఇక్కడ కెమెరా ఉంది కదా. ఇప్పుడు మన డ్రోన్ కెమెరా దిక్కు పంపించాలి. ఏం చేస్తావు, దీన్ని లెఫ్ట్ సైడ్ దింపినాం అనుకో, తిరుగుతుంది డ్రోన్. ఆడ దిక్కు మనకి ఏందో అన్న దింపుకోవాలి. తర్వాత దీన్ని ముంగటి కన్నాం అనుకో, ముంగడి పోతాయి అట్లా. డ్రోన్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూపెట్టి కూడా రెడీ. ఇది వచ్చేసి రిటర్న్ టు హోమ్ బటన్. ఇప్పుడు అది ఎడుకోవాలి లేపినావు, నీకు వెళ్తలే అది ఏడున్నదో, దాన్ని రిటర్న్ తెప్పా నీకు. ఇది వచ్చినాం అనుకో, ఏడికైతే టేక్ ఆఫ్ అయిందో మళ్ళీ ఆడికే వచ్చావు, అవుతుంది, దాంతో అదే వస్తుంది. ఇది వచ్చేసి పవర్ ఆఫ్ బటన్, పవర్ ఆన్ ఆఫ్ చేయడానికి. ఇదేమో 3 మోడ్లు ఉంటాయి దీంట్లో. ఒకటి సినిమాటిక్ మోడ్, ఒకటి నార్మల్ మోడ్, ఒకటి స్పోర్ట్స్ మోడ్. సినిమాటిక్ మోడ్ లో మెల్లగా పోతుంది, నార్మల్ మోడ్ లో కొంచెం స్పీడ్ పోతుంది, స్పోర్ట్స్ మోడ్ లో సంపక పోతుంది. ఛార్జింగ్ కూడా దబ్బన అయిపోతుంది. గుడ్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫోటో వీడియోకు. ఇది వచ్చినాం అనుకో, ఫోటో క్యాప్చర్ చేస్తుంది, వీడియో ఆన్ చేయడానికి పనికి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదేమో కెమెరా ఉంటుంది, డ్రోన్ లో కెమెరా టిల్ట్ కానీకి. దీని సైడ్ కన్నా అనుకో, కిందికి పైన మనకు కావాల్సినంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. అవి అన్నట్టుగా బటన్ ఇది తీసుకురా ఏందో నాకు కూడా తెలియదు. ఆ డ్రోన్ కెమెరా గింబల్ స్టేబుల్ గా లేదు. దీన్ని స్టేబుల్ గా లేనప్పుడు ఏం చేయాలి, దీన్ని ఆఫ్ చేయాలి.
షేక్ కాదురా చేసుడు. మన హార్ట్ షేప్ ఏదైతే ఉందో గైస్ అది వచ్చేసి ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే కావచ్చింది. ఇప్పుడు అన్న నేను సిద్దిపేటకి అయితే పోతున్నాం. సిద్దిపేటకి ఎందుకు పోతున్నాం అంటే దాంట్లో మిక్సీ వేయడానికి మనకు డిటర్జెంట్ కావాలి, అంతేకాకుండా పసుపు అయితే కావాలి. అవి తీసుకురాని పోతున్నాం. ఈ వ్లాగ్ లో వచ్చేసి మీకు ఒక సర్ప్రైజ్ అయితే ఉంది. అది ఏందనేది ఇంకా ముందు ముందు అయితే మీకు తెలుస్తుంది. ఈ రోజు తీసే ఎక్స్పెరిమెంట్ కోసం పసుపు అవసరం ఉందని చెప్పినా కదా, పసుపు అయితే తీసుకుంటున్నాం 5 kg. సర్వ్ తీసుకొని అయితే కిరాణ్ షాప్ వచ్చినాం. దీని ఇది వరకు చాలా సామాన్ తీసుకున్నాం. ఇలా తీసుకుని మస్తు ప్యాకెట్ కూడా వేస్ట్ అని సర్ప్రైజ్ ఉందని చెప్పినా కదా, అది వచ్చేసి ఏంటి అంటే ఎప్పటిలో ఐఫోన్ అంటున్నా కదా, ఐఫోన్ బుక్ చేయడానికి పోతున్నాం. 15 Pro Max 1 TB. మనం తీసుకుందాం అనుకుంటున్న ఫోన్ వచ్చేసి ఇదేనా. కెమెరా ఆన్ చేయ ఒకసారి. దీనికి కొనేదే కెమెరా గురించి. వైడ్ యాంగిల్ పెట్టు. క్లారిటీ మాత్రం ఘోరంగా వస్తుంది కదా. అయ్యా కూడా తీసుకోవచ్చు కదా. తీసుకోవచ్చు. వీడియో పెట్టు. క్రాప్ అవుతుంది కొద్దిగా, అందుకని ముంగడ దాంట్లో వేయాలి. కళకు వస్తుంది. వీళ్ళ మంచిగా కనిపిస్తలే కానీ ఫోన్లో మంచిగా కనబడుతుంది. ఐఫోన్ ఆల్ వేరియంట్స్ 13, 14, 15 ప్లస్. టీసీ బిల్డ్ అయిపోయాక ముందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్యాక్ తీసుకుందామని ఉండే. కాకపోతే మన విజయకాంత్ గారు ఉన్నాడు కదా, వాళ్ళు వచ్చేసి ఏం చేసిందంటే ఫస్ట్ విండోస్లో నేర్చుకో మొత్తం, తర్వాత ఐమ్యాక్ కన్నా లేకుంటే మ్యాక్ స్టూడియో కన్నా అప్గ్రేడ్ కావాలని చెప్పిండు. సో ఆ పర్పస్లో మనం ఇది తీసుకోలేదు, లేకుంటే మా దగ్గర ఇదే ఉంటుండే. మనం మేము బిల్డ్ చేయించిన CPU కాస్ట్ ఇది వస్తుండే. ఫైనల్లీ గైస్ బుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. రిసిప్ట్ వచ్చేసి ఇదే. సాటర్డే లోపు వస్తుందట, వచ్చినాక పిక్ చేసుకోవాలి. ఐఫోన్ 15 Pro Max బుక్ చేసిన ఆనందంలో అన్నకైతే పార్టీ ఇస్తున్నా. జిమ్ పోతున్నాం కాబట్టి పార్టీ వచ్చేసి ఏంటి అంటే కొబ్బరి బొండాలు ఆగి పోవాలి. ఎక్స్పెరిమెంట్ వీడియో సగంలో ఆపేసి వచ్చినాం. ఫైనల్ గా ఐఫోన్ 15 Pro Max బుక్ చేసిన నేపథ్యంలో మనోళ్ళకి అన్హెల్దీ దావత్ అయితే ఇస్తున్నాం అనమాట. ఇప్పటిదాకా మేము హెల్దీ దావత్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలాగ అన్హెల్దీ. ఇదిగా ఇగో వీళ్ళకు కొబ్బరి బొండాలు తెద్దాం అనుకున్నాము. బట్ కొబ్బరి బొండాలు తెస్తే ఏమనుకున్నారంటే అన్న గిదెన్ తెచ్చిరు అన్న అందరూ. అదే థమ్స్అప్ తెచ్చినాం కదా, ఎంత మురుస్తాను కనబడతారా వాళ్ళ మొత్తం అడిగి కొంచెం లైటింగ్ ఉన్నది. సో ఇప్పుడైతే థమ్స్అప్ తాగుతున్నాం. ఆ తర్వాత ఎక్స్పెరిమెంట్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. ఇక 500 కనబడతలేదా? సరే అన్న 500 దేనికి అది చూస్తా నేను. నిజంగా బుక్ చేసిన నిజంగా బుక్ చేసినావు కరెక్టే చూడాలి. రేపు వచ్చినాక కూడా చూస్తురే. రేపు రాదు, ఎల్లుండి అయినా సరే రాదు, వచ్చినప్పుడు చూసుడుగా. శనివారం నాడు వస్తా. శనివారం నాడైనా చూసురేగా. సరే చూస్తా. ఏంది గిదెందుకు నీకు? అది నాకు డౌట్ అనిపిస్తుంది. అది వేరేది కావచ్చు. చూడు గట్ల పెడతారా? నిజంగా కొన్నాను ఇంకా. కొన్నావు కరెక్ట్. ఏమంటది ఇంకా నీకు? ఏం లేదు. నమ్మినా? నమ్మలే. చెప్పలేం, ఆ బిల్లు వేరే ఉండొచ్చు. చెప్పలేదు. అప్పుడు నమ్ముతావా? నువ్వు ఆగరా, అవన్నీ డిస్టర్బ్ చేయకూడదు. చదువుతాడు చదువు నువ్వు. ఇసొంటి ప్రాంకులు 4-5 చేసిండు. కొత్తగానే ఏమన్నా నమ్మనీకి. 1 hour later. ఇప్పుడే గైస్ బ్లడ్ పూల్ ఎక్స్పెరిమెంట్ అయితే చేసినాం. అది వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనకు వర్క్ అవుతుంది. వర్క్ వచ్చేసి ఏంటి అంటే 2 పైపులు వేసినాం అనమాట. ఒక పైప్ వచ్చేసి దీంట్లో వాటర్ నింపనీకి వేసినాం, ఇంకొక పైప్ వచ్చేసి చెట్లకు వాటర్ పట్టినాం అనమాట. ఆ 2 పైపులను జుట్టేయాలి. ఆ తర్వాత ఈ కెమెరా గింబాల్ అనుకుంటే ఈ సామాన్లు ఏవైతే ఉన్నాయో ఎవ్రీథింగ్ మనం అయితే ప్యాకేజ్ లోపల పెట్టేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ తర్వాత ఇంటికి అయితే పోవాలి. అండ్ ఈరోజు వచ్చేసి 13th February. మళ్ళా నాకు ఒక వన్ ఆఫ్ ది డ్రీమ్ వచ్చేసి అచీవ్ అయితే అయింది. అదేంటంటే ఐఫోన్ కొనాలని ఎప్పటిలో ఉండే. ఫైనల్లీ సక్సెస్ఫుల్గా ఐఫోన్ అయితే ఆర్డర్ చేసిన. సాటర్డే వరకు వస్తుందట. ఇంకా ముందు మీరు చూసే వ్లాగ్లు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి ఫుల్ క్లారిటీతో అయితే వస్తాయి. ఐఫోన్ కొనడానికి మెయిన్ ఒకే ఒక రీజన్, అది వచ్చేసి ఏంటంటే ఓన్లీ వ్లాగింగ్ కోసం మాత్రమే. దాంట్లో గేమ్లు ఆడాలి. ఆ ఫోన్ వాడనే వాడా నేను. ఆ ఫోన్ నా దగ్గర ఇప్పుడు ఏదో OnePlus ఫోన్ ఉందో దీన్నే వాడతా నా పర్సనల్ యూస్కు. ఓన్లీ కెమెరా కోసం వ్లాగ్ షూట్ చేయడం కోసం మాత్రమే ఐఫోన్ నేను వాడతా. ఏమన్నా అట్లా చెప్తున్నావు? చెప్తున్నా. ఎట్లా చెప్తున్నా?
సో ఐఫోన్ వచ్చినాక క్లారిటీ ఘోరంగా పెరుగుతుంది, మస్తు వస్తాయి వ్లాగ్స్. దానికోసం నేను ఎక్సైటెడ్గా ఉన్నా చాలా అంటే చాలా. దాని గురించే ఉంటున్నాను. దాన్ని కెమెరాతో తీయొచ్చు, ఈ ఫోన్తో కూడా వ్లాగ్స్ తీయొచ్చు. నేను మాక్సిమం ఈ ఫోన్తోనే తీస్తా, లేకపోతే గోప్రోతో తీస్తా. బట్ ఏమైతుందంటే ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మొన్న రీసెంట్ ఒక వ్లాగ్లో చూసిరు కదా, వాయిస్ గ్లిచ్ అయింది, వాయిస్ అంటే రాలేదు. అదొక ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఫోన్లో తీస్తే పగిలిపోతుంది వీడియో. నెక్స్ట్ వచ్చేసి థంబ్నెయిల్స్ ఎక్కడైనా దిగానంటే దిగలేకపోతున్నాం. గోప్రోని పబ్లిక్ ఎక్కడైనా పట్టుకొని వీడియో తీస్తే వాళ్ళ రియాక్షన్ ఘోరంగా ఉంటుంది, షాక్ అవుతారు మొత్తం. వీడు ఏం చేస్తున్నారు, రాకెట్ తయారు చేస్తున్నట్టుగా చూస్తారు. సో అందుకోసమే ఫోన్లో లాగ్ చేస్తే ప్రాబ్లం ఉండదని చెప్పేసి ఐఫోన్ తీసుకున్నాడు. అండ్ చాలా ప్లేస్లలో మనం మెయిన్ ఛానల్ కోసం కూడా కెమెరాతో వీడియో తీస్తామంటే అలో చేయరు. సో అందుకోసమే కెమెరా అలో లేని ప్లేస్లో ఐఫోన్కి మైక్ పెట్టాలి, ఆ తర్వాత వీడియో షూట్ అయితే చేయాలి. అది మెయిన్ పర్పస్. ఇంకా ఫైనల్లీ గైస్ ఇప్పుడైనా ఎక్స్పెరిమెంట్ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ అయితే చేసిన. అండ్ మన విజయాలు వచ్చేసి బ్లాగ్ వీడియో అయితే ఎడిట్ చేసి అప్లోడ్ చేసిండు. దాన్నే చూసిన ఇవ్వరు దాకా, కొన్ని తీసేసిన, కొన్ని యాడ్ చేసిన. అండ్ పర్ఫెక్ట్ చేసిండు బ్లాగ్ అయితే ఎడిట్. టైం వచ్చేసి మీరు చూసినట్లయితే 11:15 అయితే అవుతుంది, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కావచ్చు. అండ్ మార్నింగ్ 5:30కి లేసి జిమ్ కూడా పోవాలి. అందుకోసమే ఈ వ్లాగ్ని ఇప్పుడు ఏం చేస్తలేము, రేపు మార్నింగ్ దీన్ని ఎక్స్పోర్ట్ చేసి అప్లోడ్ అయితే చేస్తాడు విజిగాడే. సో ఫైనల్లీ గైస్ ఇది ఈ రోజు వ్లాగ్. అండ్ ఈ రోజు వచ్చేసి చాలా హ్యాపీ, ఎందుకంటే మీరు చూసిరు కదా ఐఫోన్ అయితే బుక్ చేసినాం. సాటర్డే నుంచి వ్లాగ్స్ క్లారిటీ ఘోరంగా పెరుగుతుంది. ఇక వ్లాగ్ నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. జింగడు ఇంకా నమ్ముతలేడు, రేపు ఈ వ్లాగ్ చూసినాక నమ్ముతాడు. ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.